అందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్ బర్త్ ఆఫ్ వైమర్ రిపబ్లిక్. వెయిమర్ రిపబ్లిక్ అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని. సో జర్మనీ, ఏ పవర్ఫుల్ ఎంపైర్ ఇన్ ద ఎర్లీ ఇయర్స్ ఆఫ్ 20th century, ఫాట్ World War I. సో World War I ఎప్పుడు జరిగింది మనకి? 1914 నుంచి 1918 వరకు జరిగింది. అలాంగ్ సైడ్ ది ఆస్ట్రియన్ ఎంపైర్, జర్మనీ ఒకవైపు ఉండి, ఇంగ్లాండు, ఫ్రాన్స్, రష్యా మరొక వైపు యుద్ధం అనేది జరిగింది. అలైడ్ పవర్స్ వర్సెస్ యాక్సిస్ పవర్స్ అని పిలుస్తూ ఉంటారు ఈ గ్రూప్స్ని. అలైస్ అంటే ఇంగ్లాండు, ఫ్రాన్స్, రష్యా. యాక్సిస్ పవర్స్ లేదా సెంట్రల్ పవర్స్ అన్నప్పుడు జర్మనీ, ఆస్ట్రియా ఇవి వస్తాయి అన్నమాట. సో ఆల్ జాయిన్ ద వార్ ఎంతూజియాస్టికలీ హోపింగ్ ఫర్ ఏ క్విక్ విక్టరీ. త్వరగా అంటే ఒక వారం రోజుల్లోనో లేదా మహా నడిస్తే ఒక 6 నెలల్లోనో యుద్ధం ముగిసిపోతుంది అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళందరూ కూడా యుద్ధంలో చాలా ఆనందంగా, ఉత్సాహంగా వాళ్ళు జాయిన్ అయ్యారు అనేటువంటిది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. లిటిల్ డిడ్ దే రియలైజ్ దట్ ద వార్ కుడ్ స్ట్రెచ్ ఆన్, ఈవెన్చువల్లీ డ్రైనింగ్ యూరోప్ ఆఫ్ ఆల్ ఇట్స్ రిసోర్సెస్. తర్వాత కానీ వాళ్ళకి తెలియలేదు, వాళ్ళకి చాలా రిసోర్సెస్ అంతా కూడా డ్రైన్ అయిపోతున్నాయి, ఒక వరద పారినట్టుగా మన వనరులన్నీ కూడా ఇదైపోతున్నాయి అనేటువంటి విషయం వాళ్ళకి తర్వాత కానీ అర్థం కాలేదు. జర్మనీ మేడ్ ఇనీషియల్ గెయిన్స్ బై ఆక్యుపైయింగ్ ఫ్రాన్స్ అండ్ బెల్జియం. కొన్ని ప్రాంతాల్లో విజయం సాధించింది ఫ్రాన్స్, బెల్జియంలో. హవెవర్ యుఎస్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో జర్మనీ దాదాపుగా ఓటమి దగ్గరకు వచ్చేసింది. నవంబర్ 1918లో కంప్లీట్గా ఓడిపోయింది. అంటే దాదాపు 4 సంవత్సరాల పాటు యుద్ధం నడిచింది అనేది మనం ఇక్కడ క్లియర్గా గమనించుకోవచ్చు. సో ద డిఫీట్ ఆఫ్ ఇంపీరియల్ జర్మనీ అండ్ ద అబ్డిగేషన్ ఆఫ్ ది ఎంపరర్ గేవ్ అన్ ఆపర్చునిటీ ఫర్ పార్లమెంటరీ పార్టీస్ టు రీకాస్ట్ జర్మన్ పాలిటీ. ఎప్పుడైతే యుద్ధంలో ఓడిపోయారో రాజుగారిని పదవీచ్యుతులను చేసి, రాజుగారి పదవి వదిలేసి, రాజరికం అనేది పూర్తిగా రద్దు చేసి పార్లమెంటరీ విధానం అనేటువంటి దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాని ద్వారానే నేషనల్ అసెంబ్లీ వైమర్ అనేటువంటి ప్రాంతంలో పెట్టారు కాబట్టి దాన్ని వైమర్ రిపబ్లిక్ అని పిలుస్తూ ఉంటారు. అక్కడ ఫెడరల్ స్ట్రక్చర్ అనేది ఏర్పాటు చేశారు. ఫెడరల్ స్ట్రక్చర్ అంటే రాష్ట్రాలు అలాగే దేశీయ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు ఏర్పడి ఉంటాయి. సంయుక్తంగా ఆ దేశం మొత్తటిని కూడా కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తుంది. రాష్ట్రాల్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని అంశాలని చూస్తూ ఉంటాయి. సో ఇక్కడ డెప్యూటీస్ ఆర్ నౌ ఎలక్టెడ్ టు జర్మన్ పార్లమెంట్. ఆ జర్మన్ పార్లమెంట్ పేరేంటి? రైచ్స్టాగ్. సో అక్కడ ఏంటి, దేని ప్రాతిపదికన ఓట్లు వేశారు అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అందరికీ కూడా ఓటు హక్కుని ఇచ్చారు. ఒక నిర్ణీతమైనటువంటి వయసు, మన భారతదేశంలో అయితే ఆర్టికల్ 326 ప్రకారం 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఓటు వేసేటువంటి హక్కు కలుగుతుంది. ఇక్కడ 1918లోనే ఉమెన్కి కూడా ఓటు వేసేటువంటి హక్కును కల్పించారనేది మనం ఇక్కడ గమనించాలి. ద రిపబ్లిక్ హవెవర్ వాస్ నాట్ రిసీవ్డ్ వెల్ బై ఇట్స్ ఓన్ పీపుల్. ఎందుకు బాగా రిసీవ్ చేసుకోలేదు? మంచిదే కదండి, రాజరికాన్ని రద్దు చేసి ప్రజాప్రభుత్వాల్ని అంటే ప్రజాస్వామ్యాన్ని, డెమోక్రటిక్ సెటప్ని ఏర్పాటు చేశారు కదా, ఇది మంచి పరిణామమే కదా, ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అని అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? మొదట ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత జరిగినటువంటి శాంతి ఒప్పందం ఏదైతే జరిగిందో ఆ శాంతి ఒప్పందంలో అలైస్ చాలా కఠినంగా, చాలా అవమానకరంగా జర్మనీ వైపుకి నిలబెట్టడం జరిగింది. జర్మనీ దగ్గర ఉన్నటువంటి ఓవర్సీస్ కాలనీస్, దాని యొక్క జనాభా తగ్గిపోయారు. టెరిటరీస్, జర్మనీ యొక్క సొంత దేశాన్ని తీసేసుకున్నారు కొంత భాగాన్ని. ఐరన్ 75% ఐరన్, 26% ఆఫ్ కోల్ ఫ్రాన్స్కి, పోలాండ్కి, డెన్మార్క్కి, లిథువేనియాకి పంచి ఇవ్వటం జరిగింది. సో ఈ రకమైనటువంటి షరతులన్నీ కూడా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అప్పుడు జర్మనీకి వేరే గత్యంతరం లేదు, ఓడిపోయి ఉన్నటువంటి పరిస్థితి.
సో అలైడ్ పవర్స్ డీమిలిటరైజ్డ్ జర్మనీ టు వీకెన్ ఇట్స్ పవర్. జర్మనీని పూర్తిగా డీమిలిటరైజ్ చేయాలి, మిలిటరీ పరంగా పూర్తిగా తగ్గించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ పని చేయటం జరిగింది. సో వార్ గిల్ట్, ఈ వార్ గిల్ట్ అంటే వారు ఎవరి వలన జరిగింది అనేటువంటి దాన్ని తీసుకొని అది కేవలం జర్మనీ వల్లనే జరిగింది, జర్మనీయే ఈ మొత్తానికి కూడా నష్టపరిహారాన్ని చెల్లించాలి అనేటువంటి ఉద్దేశంతో 6 బిలియన్ పౌండ్స్ వాళ్ళపైన నష్టం నివారణ కింద వాళ్ళ దగ్గర నుంచి కాంపెన్సేషన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ రకంగా జర్మనీని పూర్తిగా అటు ఆర్థికంగాను, ల్యాండ్ పరంగాను, రిసోర్సెస్ పరంగా, మిలిటరీ పరంగా, ఇది కాకుండా మళ్ళీ తిరిగి ఎన్ని సంవత్సరాల పాటు అప్పు కట్టాలో తెలియనంత అప్పు భారాన్ని దానిపైన వేయటం, నష్టపరిహారం చెల్లింపుల కింద, కాంపెన్సేషన్ కింద అని ఇవ్వటం జరిగిందన్నమాట. ది అలైడ్ ఆర్మీస్ ఆల్సో ఆక్యుపైడ్ రిసోర్స్ రిచ్ రైన్ల్యాండ్ ఫర్ మచ్ ఆఫ్ ద 1920s. రిసోర్సెస్ బాగా పుష్కలంగా ఉన్నటువంటి రైన్ ల్యాండ్లో వీళ్ళు ఈ యొక్క ల్యాండ్ మొత్తాన్ని కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. అంటే ఫ్రాన్సు, పోలాండు, డెన్మార్కు, లిథువేనియా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. జర్మనీకి ఎటువంటి ఆర్థిక వనరులు లేకుండా పోయాయి అన్నమాట. ఇవన్నీ కూడా వైమర్ రిపబ్లిక్ ఏర్పడినటువంటి తొలి రోజుల్లో జరిగినటువంటి పరిణామం. కాబట్టి అప్పుడున్నటువంటి రాజరిక వ్యవస్థ నుంచి ప్రభుత్వం మార్పిడి జరిగి ప్రజాస్వామ్య విధానంలోకి వచ్చినటువంటి తొలినాళ్లలో ఇలాంటి ఒక పరిణామం జరగటంతో వైమర్ రిపబ్లిక్ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి, ఇది ఒక నష్టం జరుగుతున్నా కూడా వీరేమీ చర్యలు చేపట్టలేని పరిస్థితిలో ఉన్నారు అనేటువంటి ఒక ఒపీనియన్, ఒక అపవాద వెర్సైల్స్ ఒప్పందం పైన పడిందనమాట. ఎప్పుడైతే ఈ వార్ జరిగిందో ఎంటైర్ కాంటినెంట్ సైకలాజికలీ, ఫైనాన్షియలీ విపరీతమైనటువంటి ప్రభావం ఉంది. ఒకప్పుడు అప్పులు ఇచ్చినటువంటి కాంటినెంట్ యూరప్ ఇప్పుడు అప్పులు తీసుకునేటువంటి పరిస్థితికి దిగజారిపోయింది. అన్ఫార్చునేట్లీ ఇన్ఫాంట్ వైమర్ రిపబ్లిక్, అప్పుడే ఏర్పడినటువంటి వైమర్ రిపబ్లిక్ చేసినటువంటి తప్పులు, పాత రాజరిక వ్యవస్థలో జరిగినటువంటి యుద్ధానికి వీళ్ళు ఒప్పుకొని దానికోసం వీళ్ళు ఆ పనిష్మెంట్ అంతటిని కూడా భరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ద రిపబ్లిక్ క్యారీడ్ ద బర్డెన్ ఆఫ్ వార్ గిల్ట్. వార్ గిల్ట్ బర్డెన్ అంతా కూడా ఆ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పైన పడటం జరిగిందనమాట. నేషనల్ హ్యూమిలియేషన్, ఫైనాన్షియలీ క్రిపిల్డ్ బై ఫోర్స్ టు పే కాంపెన్సేషన్. గత్యంతరం లేదు, వేరే ఆప్షన్ కూడా లేదు వాళ్ళకి. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఎవరైతే వైమర్ రిపబ్లిక్ని సపోర్ట్ చేశారో సోషలిస్ట్స్, క్యాథలిక్స్, డెమోక్రాట్స్, వీళ్ళ ముగ్గురిని కూడా ఈజీగా కన్జర్వేటివ్స్ టార్గెట్ చేశారు. రాజరిక వ్యవస్థ ఉన్నప్పుడే బాగుంది, వీళ్ళు వచ్చిన తర్వాత ఏం బాగాలేదు, ఎందుకు ఇలాంటి షరతులు ఒప్పుకున్నారు అనేటువంటి దాన్ని బాగా బహిర్గతంగానే వీళ్ళని వ్యతిరేకించడం మనం గమనించవచ్చు. అందుకే వీళ్ళని నవంబర్ క్రిమినల్స్గా అప్పుడున్నటువంటి వైమర్ రిపబ్లిక్లో ఉన్నటువంటి సోషలిస్ట్, క్యాథలిక్స్, డెమోక్రాట్స్ని నవంబర్ క్రిమినల్స్గా అభివర్ణించారు. మేజర్ ఇంపాక్ట్ మనకి రాజకీయ పరిణామాలపైన పడింది. ఫస్ట్ వరల్డ్ వార్ ఎలాంటి ప్రభావాన్ని చూపించింది అనేది కనుక మనం తీసుకున్నట్లయితే చాలా డీప్ ఇంప్రింట్, గాఢమైనటువంటి ముద్ర వేసిందని చెప్పచ్చు. యూరోపియన్ సొసైటీ, పాలిటీ రెండింటిపైన కూడా ప్రభావాన్ని చూపించింది. సోల్జర్స్ కేమ్ టు బి ప్లేస్డ్ అబౌవ్ సివిలియన్స్. అప్పటి వరకు సివిలియన్స్కే ప్రధానమైనటువంటి ఇంపార్టెన్స్ అనేది ఉండేది. కానీ యుద్ధం జరిగినటువంటి సందర్భంలో సోల్జర్స్ చాలా ప్రధానమైనటువంటి వ్యక్తులుగా మారిపోయారు. పొలిటీషియన్స్ అండ్ పబ్లిసిస్ట్స్ లేడ్ గ్రేట్ స్ట్రెస్ ఆన్ ద నీడ్ ఫర్ మెన్ టు బి అగ్రెసివ్, స్ట్రాంగ్ అండ్ మస్కులర్. రాజకీయ నాయకులు అలాగే పబ్లిక్ని బాగా ఇన్స్పైర్ చేయగలిగేటువంటి వ్యక్తులందరూ కూడా జనరల్గా ఏమి స్ట్రెస్ చేసేవాళ్ళు అంటే మగవారు చాలా అగ్రెసివ్గా ఉండాలి, దృఢంగా ఉండాలి, దేహదారుఢ్యాన్ని కలిగి ఉండాలి, అంటే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే యుద్ధాల్లోకి వెళ్ళి పోరాడాలి, అలా పోరాడినప్పుడే మన జీవితానికి
ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి జీవితం మనం జీవిస్తున్నట్టుగా ఉంటుంది అనేటువంటి ఒక భావనని కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వాస్తవంలో చూస్తే సోల్జర్స్ లైఫ్ మిజరబుల్ ఇన్ దీస్ ట్రెంచెస్, ట్రాప్డ్ విత్ ర్యాట్స్ ఫీడింగ్ ఆన్ కార్పసెస్. వాస్తవంగా మనం గనక సైనికుల జీవితాన్ని గనక గమనించినట్లయితే, సైనికులు అక్కడ భూమిలో ఒక చిన్న స్వరంగం లాగా తవ్వి దాని దగ్గర దాక్కొని శత్రువుని కొట్టాలి. ఆ గోడ దగ్గర దాక్కొని కొట్టాలి. ఆ కింద దాక్కొని ఉండేటువంటి పరిణామం ఎలా ఉంటుంది అంటే, ఆ స్వరంగంలాగా ఉన్నటువంటి దాంట్లో ఎలుకలు మరియు ఇతర జీవాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రదేశంలోనే వీళ్ళుండి ఆ ప్రాంతం నుంచి వీళ్ళు కొన్ని రోజుల పాటు ఉండి వాళ్ళు ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి. యథార్థంగా చెప్పుకోవాలంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. దే ఫేస్డ్ పాయిజనస్ గ్యాస్, చాలా భయంకరమైనటువంటి రసాయన గ్యాస్ని, ఎనిమీ షెల్లింగ్, ఎనిమీస్ దగ్గర నుంచి వచ్చేటువంటి దాడుల్ని తట్టుకొని వాళ్ళు ఎప్పటికప్పుడు విట్నెస్ చేసుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ ఉండాల్సినటువంటి పరిస్థితి. అగ్రెసివ్ వార్ ప్రోపగెండా, నేషనల్ ఆనర్ ఆక్యుపైడ్ సెంటర్ స్టేజ్ ఇన్ ద పబ్లిక్ స్పియర్. మనం ఇలాగే పోరాడాలి, మన దేశ గౌరవం కోసం పోరాడాలి అనేటువంటి నినాదాలు అప్పట్లో బాగా మారుమోగాయి. కాబట్టి అందరూ కూడా ఇలాంటి యుద్ధాలు ఇవన్నీ కూడా జరగాలి అనేటువంటి ఒక ఉద్దేశాన్ని ప్రకటించడం జరిగింది. వైల్ సపోర్ట్ గ్రూ ఫర్ కన్జర్వేటివ్ డిక్టేటర్షిప్ దట్ హ్యాడ్ రీసెంట్లీ కమ్ ఇన్ టు బీయింగ్. సో ఇలాంటివి జరుగుతున్నటువంటి పరిణామంలో డిక్టేటర్షిప్ ఉంటే బాగుంటుంది, డెమోక్రసీ ఎందుకంటే చాలా యంగ్, చాలా ఫ్రెజైల్ ఐడియా, సెన్సిటివ్ అండ్ కుడ్ నాట్ సర్వైవ్ ద ఇన్స్టెబిలిటీస్ ఆఫ్ ఇంటర్ వార్ యూరోప్. యుద్ధాలు ఇలాంటి పరిణామాల్లో అది ఏమీ కూడా చేయలేదు, డెమోక్రసీ అంత గొప్ప ఐడియా కాదు అనేటువంటి ఒక ఆలోచనని వ్యక్తపరిచినటువంటి సందర్భాలు మనకి ఇందులో క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఫస్ట్ వరల్డ్ వార్ యొక్క ప్రభావాలు జర్మనీ వైపు నుంచి మనం చూస్తున్నాం. మరి జర్మనీలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా మార్పు చెందుతూ వచ్చాయి అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు చెక్ చేద్దాం నెక్స్ట్ సెషన్లో. టిల్ దెన్ కీప్ లెర్నింగ్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం